హాయ్ హలో ఈరోజు మిగిలిన అన్నంతో నేను దాల్ రైస్ అన్నది చేస్తున్నాను. అంటే మిగిలిపోతే తినరు కాబట్టి నేను ఇలాగా సింపుల్గా ఎంతో టేస్టీగా అయిపోయే రెసిపీ అయితే చేస్తున్నమాట. ఇందులోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ తాలింపు వేసుకుని టమాటాలు కూడా వేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే సాంబార్ పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మిగిలిన రైస్ అలాగే పప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ పోసుకొని 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయింది. ఇది లిక్విడ్ లాగే ఉంటుంది. ఒకవేళ మీకు పొడిగా కావాలనుకుంటే మాత్రం వాటర్ తగ్గించేయండి. ఇలాగే ఒకసారి కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. దీనికి కాంబినేషన్గా నేనైతే మజ్జిగ మిరపకాయలు అయితే తిన్నాను. మజ్జిగ మిరపకాయలు తింటూ ఈ రైస్ని తింటూ చాలా ఎంజాయ్ చేశాను. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగా ఏ రెసిపీ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.